தெரியாதுங்கிற ஒரே காரணத்துக்காக நீங்க பேசுறது அப்படியே கூகுள் டிரான்ஸ்லேட்ல போட்டு எங்களுக்கு அனுப்பிச்சு விட்டுறேன் சார். Kumran, for you, I need all subtitles, but I would like to request, can we have something in Hindi? Hindi. హిందీ పాట ఇన్న హిందీలో పాట எழுதும் போது உங்களுக்கு பதில் சொல்லுவாங்க. నాకు తమిళ వచ్చినట్టే రాంబాబు గోసాల గారికి హిందీ వచ్చినట్టుంది. సో ప్రాబ్లం లేదు రాంబాబు గారు, నో వరీస్ అండి. మనం ఇప్పుడు కన్నడలో స్పీచ్ విందాం అనమాట. సార్ ఎనీథింగ్ ఈజ్ ಫೈನ್ ಸರ್. మీరు ಕನ್ನಡ ಮಿಕ್ಸ್ ಕೊಟ್ಟಂడి, తెలుగు ಮಿಕ್ಸ್ ಕೊಟ್ಟಂడి. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವಂತಹ ಎಲ್ಲ ಹಾಗೂ ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ ಹಾಗೂ ಎಲ್ಲ ಭಾಷೆಯ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ స్వాగతವನ್ನು బయస్తా. సార్ కిరణ్ సార్ మీరు లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఈరోజు లేను. యాక్చువల్లీ త్రిబుల్ ఆర్లో అంత మంచి సాంగ్స్ని నా చేత రాయించారు. తర్వాత ఈ సినిమా కూడా ఛాన్స్ ఇచ్చారు. సో ఎప్పుడు మీ పాదాల వద్ద ఉంటాను నేను. ಸೊ ಐಮ್ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ಯು ಸರ್. ಕೀರವಾಣಿ ಸರ್ ಅವರು ನಮ್ಮ ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆ ಹೇಳಬೇಕು ಅಂತಂದರೆ ಒಂದು ಸಾರಿ ಬಿಡುವಿದ್ದಾಗ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡೋಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ವಿ. ನಾಂದಿ ಸಿನಿಮಾ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರ ಹಳೆಯ ಹಾಡುಗಳಿಂದ ಹಿಡಿದು ಇತ್ತೀಚಿನ ಸಿನಿಮಾಗಳವರೆಗೂ ಅವ್ರಿಗಿರುವಂತಹ ಸಾಹಿತ್ಯದ ಒಂದು ಮೆಮೊರಿ ಪವರ್ ಆಗ್ಬೋದು ಮತ್ತು ಕನ್ನಡದ ಬಗ್ಗೆ ಒಲವಾಗಬಹುದು. ತುಂಬ ನಂಬಕ್ಕಾಗದಿರುವಂಥಷ್ಟು ಅತಿಶಯವಾಗಿರುವಂತಹ ಒಂದು ವಿಷಯ. ಸೊ ಐ ಆಮ್ ರಿಯಲಿ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ಯು ಸರ್ ಫಾರ್ ಯುವರ್ ಲವ್ ಟುವರ್ಡ್ಸ್ ಕನ್ನಡ ಆ್ಯಂಡ್ ಅದರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಆಲ್ಸೋ. ಮತ್ತು ನಮ್ಮ డైరెక్టర్ జ్యోతికృష్ణ సర్కి సార్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి వరల్డ్ వైడ్ మళ్ళీ మనకు ఇంకొక ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. సత్యం సార్ గారు ఆఫీస్కి వస్తారు పిలిచి చాలాసేపు సాంగ్స్ గురించి నేను ఆయన ఆ లిరిక్స్కి ఫ్యాన్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే రొటీన్ వచ్చే లిరిక్స్ కాకుండా ఆయన రాసే లిరిక్స్ వేరేలా ఉండేవి. ఒక కొంటె పిల్లని చూసా సెంటీమీటర్ నవ్వమని అడిగా అని రాసినప్పుడు ఆయన ఒక నవ్వితే 100 మంది చచ్చిపోయారు. ఏంటి లిరిక్స్ ఇలా కూడా రాయొచ్చు అని. అంటే నేను లిరిక్స్ స్టడీ చేస్తున్నాను సార్, సీతారాం శాస్త్రి గారిది కానీ వేటూరి గారిది కానీ. సో అలాంటప్పుడు ఆ సాంగ్స్ రొటీన్ కంటే వెరైటీగా ఉన్నాయి. సో అన్ని సాంగ్స్ కూడా మీరు చాలా బాగా రాశారు సార్. ఒకే ఒక్కడు కావచ్చు అన్ని సాంగ్స్. సో దాని గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. సో ఈ అవకాశం నాకు ఇక్కడ ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను సార్. తర్వాత మన సింగర్స్ కాలభైరవ, హైమత్, సాయి చరణ్ గారు అండ్ ఆల్ మై సిస్టర్స్ చాలామంది అందరూ కూడా నేను రాసిన సాంగ్స్కి ఇంతకుముందు కూడా పాటలు పాడారు మీరు. సో అందరికి కూడా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్సో. అండ్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి గారు హియర్, आपको हमारी कन्नड़ा लोगों की तरफ से बहुत बहुत शुक्रिया एंड ऑल द बेस्ट टू द मूवी एंड फॉर योर कैरियर आल्सो. ఇంకా ಅಯ್ಯಪ್ಪ ಸರ್, ನಿಮಗೆ ಕನ್ನಡ ಬರುತ್ತೆ ಅಂತ ಗೊತ್ತು ನನಗೆ. ನಾವು ಬಾಗೇಪಲ್ಲಿಯಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಇಬ್ಬರು ಜೊತೆಲಿ ಕೂತಿದ್ವಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ. ಸೊ ನಿಮಗೆ ಕೂಡ ಶುಭವಾಗಲಿ. ಹಾಗೂ ಅಣ್ಣ ಜೊತೆಲೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ ನಾನು ದಸರಾ ಮೂವಿಗೆಲ್ಲ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ದ ఎంటైర్ అండ్ కో లిరిసిస్ట్ ఆల్సో. ఈయన నాకు పెద్ద ఛాలెంజ్ ఇచ్చారు తెలుగులో. ఈయన రాసిన లిరిక్స్కి కిరవాణి సార్ నాకు అప్పుడు సీరియస్గా చెప్పారు, అంత్యప్రాస చాలా బాగుంటేనే సాంగ్ బాగుంటుందని. సో దాన్ని సమకూర్చడానికి చాలా కష్టపడ్డాను సార్. సో ఐ థింక్ ఐ మేడ్ జస్టిస్ టు ద సాంగ్ అని అది మీరు చెప్పాలి సార్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లిరిక్ రైటర్స్, అబ్బాస్ టైర్వాలా గారు కానీ, పా విజయ్ గారు కావచ్చు అండ్ ఆల్ ద అదర్ లిరిసిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద స్టేజ్ గివెన్ టు మీ. ಎಲ್ಲರಿಗೂ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరదరాజు సార్. థ్యాంక్ యూ రాంబాబు గారు. ఇక్కడే ఉండండి, స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అయ్యప్ప శర్మ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాం. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఆయన. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.